హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు గులాబ్ జామ్స్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మీరు యూట్యూబ్ లో మా ఛానల్ కోసం చాందిని కిచెన్స్ తెనాలి అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. మా వీడియోస్ లో సబ్ టైటిల్ కొరకు మేము చూపిస్తున్న క్యాప్షన్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. గులాబ్ జామ్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రిఫైన్డ్ ఆయిల్, గులాబ్ జామ్ పౌడర్, 5 యాలక్కాయలు, 2 కప్పులు పంచదార, 2 కప్పుల వాటర్. ఇప్పుడు గులాబ్ జాములు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుందాం. ఇందులో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుందాం. మరో 2 కప్పుల పంచదార కూడా యాడ్ చేసుకుందాం. ఇలా పంచదార బాగా కరిగేంత వరకు కలయబెట్టుకుందాం. ఈ పంచదార పాకాన్ని 10 నిమిషాలు మరగనిద్దాం. ఈ పంచదార పాకం మరిగేలోపు మనం ముందుగా తీసుకునే యాలక్కాయలను ఒక మిక్సీ జార్ లో వేసుకుని మూత పెట్టి పౌడర్ చేసుకుందాం. ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టిన పంచదార పాకాన్ని చూద్దాం ఫ్రెండ్స్. పంచదార పాకం రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. మరలా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పొయ్యి మీద పెట్టుకుందాం. బాండీ బాగా వేడయ్యాక గులాబ్ జాములు డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యేలోపు మనం గులాబ్ జామ్స్ ని ప్రిపేర్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను MTR గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను. మీరు ఏది అవైలబుల్ గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యాకెట్ ని కట్ చేసి పిండిని ఒక బౌల్ లోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పిండి కలుపుకునేటప్పుడు వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ఈ పిండి ఎక్కువ వాటర్ తీసుకోదు, కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు పిండిని బాగా ముద్దగా అయ్యేలాగా క్రాకులు లేకుండా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా పిండి ఎలా ముద్దగా తయారైందో. ఇప్పుడు ఈ పిండిని ముద్దలు చేసుకోవడానికి చేతిలో కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకుందాం. చేతికి ఆయిల్ ని అప్లై చేసుకోవడం వల్ల ఉండలు చేసేటప్పుడు పిండి చేతులకు అవ్వకుండా స్మూత్ గా సాఫ్ట్ గా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, పిండిని ఇలా 2 చేతులతో ప్రెస్ చేస్తూ నేను చూపించిన విధంగా ఉండలు చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఉండ సాఫ్ట్ గా క్రాకులు లేకుండా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ లో వేసుకుందాం. మనం ఉండలు తయారు చేసి ఆయిల్ లో వేసేటప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఉండలు చేసుకుని ఆయిల్ లో వేసుకుని ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఉండల్ని ఫ్రై చేసేటప్పుడు కదిలిస్తూ ఉండాలి, లేదంటే ఒకవైపు కాలకుండా పచ్చిగా ఉండి ఇంకోవైపు మాడిపోయే అవకాశం ఉంది. ఉండల్ని
ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకంలో యాడ్ చేసుకుందాం. ఇదే విధంగా మిగతా ఉండల్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పంచదార పాకంలో యాడ్ చేసుకుందాం. ఇలా ఉండల మొత్తాన్ని పంచదార పాకంలోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న యాలక్కాయల పౌడర్ ని చల్లుకోవాలి. ఇలా యాలక్కాయల పౌడర్ చల్లుకున్న తర్వాత ఉండలకి పంచదార పాకం పట్టేలాగా 1 గంట నాననివ్వాలి. వీటిని 1 గంట నానిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, గులాబ్ జామ్స్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు యూట్యూబ్ లో మా ఛానల్ కోసం చాందిని కిచెన్స్ తెనాలి అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. మా వీడియోస్ లో సబ్ టైటిల్ కొరకు నేను చూపిస్తున్న క్యాప్షన్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.